చోటెవరు? మన ఉన్నత దుర్గం ఎవరు? ఆయనే. ఆయనలో దాగిపోదాం ఈరోజు, ఆయనలో ఒదిగిపోదాం ఈరోజు. హల్లెలూయా. కోడి పిల్లలు ఏం చేస్తాయి? తల్లి రెక్కల కింద ఇలా ఒదిగిపోతాయి కదా. మనం కూడా అప్పుడప్పుడు గారాబం వచ్చినప్పుడు, ముద్దు చేసినప్పుడు ఏం చేస్తాం? అమ్మ ఒడిలో ఇలా ఒదిగిపోతాం కదా, చక్కగా ఇలా ఒదిగిపోతాం. నాన్న ఒడిలో ఇలా ఒదిగిపోతాం. అలాగే మన తండ్రి ఒడిలో మనం ఏం చేద్దాం? ఈరోజు ఒదిగిపోదాం. హల్లెలూయా, హల్లెలూయా. నా దాగు చోటు నీవే, నా ఉన్నత దుర్గము నీవే. నా దాగు చోటు నీవే, నా ఉన్నత దుర్గము నీవే. నన్ను నీలో దాగిపోని యేసయ్యా, నన్ను నీలో దాగిపోని యేసయ్యా, దాగిపోని యేసయ్యా. నన్ను నీలో దిగిపోని యేసయ్యా, దాగిపోని యేసయ్యా. నన్ను నీలో దిగిపోని యేసయ్యా. నా దాగు చోటు నీవే, నా ఉన్నత దుర్గము నీవే. నా దాగు చోటు నీవే, నా ఉన్నత దుర్గము నీవే. నన్ను నీలో దాగిపోని యేసయ్యా. అందరూ నన్ను నీలో దాగిపోని యేసయ్యా, దాగిపోని యేసయ్యా. నన్ను నీలో దిగిపోని యేసయ్యా, దాగిపోని యేసయ్యా. నన్ను నీలో దిగిపోని యేసయ్యా. నా దాగు చోటు నీవే, నా ఉన్నత దుర్గము నీవే. నా దాగు చోటు నీవే, నా ఉన్నత దుర్గము నీవే. చప్పట్లు కొడదాము. నా దాగు చోటు నీవే యేసయ్యా. నన్ను నీలో దాగిపోనివ్వండి, ఒదిగిపోనివ్వండి. అందరము ప్రభుని స్తుతిద్దాం. శత్రువైన సాతాను నన్ను తరుముచుండగా, నాపై బడి నన్ను చీల్చాలని చూడగా. అందరూ శత్రువైన సాతాను నన్ను తరుముచుండగా, నాపై బడి నన్ను చీల్చాలని చూడగా. దాగిపోని యేసయ్యా, నన్ను నీలో దిగిపోని యేసయ్యా, దాగిపోని యేసయ్యా. నన్ను నీలో దిగిపోని యేసయ్యా. నా దాగు చోటు నీవే, నా ఉన్నత దుర్గము నీవే. నా దాగు చోటు నీవే, నా ఉన్నత దుర్గము నీవే. చప్పట్లు కొడదాము. శత్రువైన సాతాను మనల్ని తరుముతూ ఉండగా, మన పైబడి చీల్చాలని చూస్తూ ఉండగా, దేవా నన్ను నీలో దాచుకోవా, నన్ను నీలో ఒదిగిపోనివా యేసయ్యా చెప్తూ ప్రభుని ఆరాధిద్దాం.
ఒంటరినైనాను నీ తోడు కోరి నీ చెంత చేరాను. ఎందరు ఉన్నా నేను ఒంటరినైనాను నీ తోడు కోరి నీ చెంత చేరాను. దాగిపోని యేసయ్యా నన్ను నీలో దిగిపోని యేసయ్యా, దాగిపోని యేసయ్యా నన్ను నీలో దిగిపోని యేసయ్యా. నా దాగు చోటు నీవే, నా ఉన్నత దుర్గము నీవే, నా దాగు చోటు నీవే, నా ఉన్నత దుర్గము నీవే. చప్పట్లు. ప్రతి ఒక్క పాటను అర్థం చేసుకుని పాడతాం. అన్నపానములాయి ఓదార్చువారు ఎవరునూ లేరయ్యా. చెబుదాం. నా కన్నీళ్ళు నాకు అన్నపానములాయి ఓదార్చువారు ఎవరునూ లేరయ్యా. దాగిపోని యేసయ్యా నన్ను నీలో దిగిపోని యేసయ్యా, దాగిపోని యేసయ్యా నన్ను నీలో దిగిపోని యేసయ్యా. నా దాగు చోటు నీవే, నా ఉన్నత దుర్గము నీవే, నా దాగు చోటు నీవే, నా ఉన్నత దుర్గము నీవే. నన్ను నీలో దాగిపోని యేసయ్యా, నన్ను నీలో దాగిపోని యేసయ్యా, దాగిపోని యేసయ్యా నన్ను నీలో దిగిపోని యేసయ్యా. అందరం ఈ మాట చెబుదాము. నన్ను నీలో దిగిపోని యేసయ్యా, దాగిపోని యేసయ్యా నన్ను నీలో దిగిపోని యేసయ్యా, దాగిపోని యేసయ్యా నన్ను నీలో దిగిపోని యేసయ్యా, దాగిపోని యేసయ్యా. అందరూ దాగిపోని యేసయ్యా నన్ను నీలో దిగిపోని యేసయ్యా, దాగిపోని యేసయ్యా నన్ను నీలో దిగిపోని యేసయ్యా, దాగిపోని యేసయ్యా నన్ను నీలో దిగిపోని యేసయ్యా. నా దాగు చోటు నీవే, నా ఉన్నత దుర్గము నీవే, నా దాగు చోటు నీవే, నా ఉన్నత. అందరూ చెబుదాము. నా దాగు చోటు నీవే, నా ఉన్నత దుర్గము నీవే, నా దాగు చోటు నీవే, నా ఉన్నత దుర్గము నీవే. నన్ను నీలో దాగిపోని యేసయ్యా, యేసయ్యా నన్ను నీలో దాగిపోని యేసయ్యా, దాగిపోని యేసయ్యా నన్ను నీలో దిగి
ఆకాశం వైపెత్తి, రెండు చేతులు ఆకాశం వైపెత్తి ప్రభుని స్తుతిద్దాము. రెండు చేతులు ఆకాశం వైపెత్తి. శత్రువైన సాతాను నన్ను తరుముచుండగా, నాపై పడి నన్ను చీల్చాలని చూడగా. శత్రువైన సాతాను నన్ను తరుముచుండగా, నాపై పడి నన్ను చీల్చాలని చూడగా. దాగిపోని యేసయ్యా, నన్ను నీలో దిగిపోని యేసయ్యా, దాగిపోని యేసయ్యా, నన్ను నీలో దిగిపోని యేసయ్యా. నా కన్నీళ్ళు నాకు అన్నపానముగా, ఓదార్చువారు ఎవరునూ లేరయ్యా. నా కన్నీళ్ళు నాకు అన్నపానముగా, ఓదార్చువారు ఎవరునూ లేరయ్యా. లాగిపోని యేసయ్యా, నన్ను నీలో దిగిపోని యేసయ్యా, లాగిపోని యేసయ్యా, నన్ను నీలో దిగిపోని యేసయ్యా. నా దాగు చోటు నీవే, నా ఉన్నత దుర్గము నీవే, నా దాగు చోటు నీవే, నా ఉన్నత దుర్గము నీవే, నన్ను నీలో దాగిపోని యేసయ్యా, నన్ను నీలో దాగిపోని యేసయ్యా, దాగిపోని యేసయ్యా. చప్పట్లు. నన్ను నీలో దిగిపోని, చప్పలు కొడదాం. యేసయ్యా, దాగిపోని యేసయ్యా, నన్ను నీలో దిగిపోని 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 యేసయ్యా. ఆయనలో దాగిపోండి, ఆయనలో ఒదిగిపోవడానికి ఇష్టపడండి. శత్రువైన సాతాను నిన్నేమీ చేయలేదు. ఎవరూ లేకున్నా ఆయన ఒడిని గొప్ప ఆశ్రయము, ఆయన ఉన్నత దుర్గమైన దేవుడు. ఆయన దేవుని సమీపించి, ప్రభువా నీలో నన్ను దాగిపోనివ్వండి యేసయ్యా, నన్ను నీలో ఒదిగిపోనివ్వండి. నాకు ఇష్టమై ఉన్నది ప్రభువా, నాకు ఇష్టమై ఉన్నది ప్రభువా, నీలో ఉండడానికి, నీలో ఒదిగిపోవడానికి, నీలో దాగిపోవడానికి నాకు ఇష్టమై ఉన్నది ప్రభువా. దావీదు అంటున్నాడు, నా దాగు చోటు నీవే, నా ఆశ్రయ దుర్గము నీవే. ప్రభువా, ఈరోజు నాకు ఇష్టమై ఉన్నది ప్రభువా. దావీదు చెప్పినట్లుగా నేను చెప్తా ఉన్నాను, నాకు ఇష్టమై ఉన్నది ప్రభువా, నీలో ఉండడానికి, నీలో నాయన దాగిపోవడానికి, నీలో ఒదిగిపోవడానికి నాకు ఇష్టమై ఉన్నది ప్రభువా. దేవా, శత్రువు నన్ను తరుముతున్నాడు, శత్రువు నన్ను వెంటాడుతూ ఉన్నాడు, నన్ను పడద్రోయడానికి, నన్ను నాయన నాశనము చేయడానికి అపవాది ప్రయత్నించుతూ ఉండగా, పరిశుద్ధుడా పరిశుద్ధుడా, నీలో దాగిపోవడానికి, నీలో ఒదిగిపోవడానికి నేను ఇష్టపడతా ఉన్నాను దేవా. వాడి బారి నుంచి నన్ను విడిపించండి, వాడి బారి నుంచి నన్ను తప్పించండి. నిన్ను స్తుతిస్తున్నానయ్యా, నిన్ను స్తుతిస్తున్నానయ్యా, నిన్ను స్తుతిస్తున్నానయ్యా. మనసారా మనసారా నిన్ను స్తుతిస్తున్నాను, మనసారా నేను ఆరాధిస్తున్నాను, మనసారా నేను ఘనపరుస్తున్నాను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి చప్పలు కొడుతూ మనసారా ఆయన స్తుతిద్దాం. మనసారా స్తోత్రములేసయ్యా, స్తోత్రములేసయ్యా,
స్తోత్రములు యేసయ్యా, వందనాలు యేసయ్యా, వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నాకు ఇచ్చిన ఈ చక్కనైన సమయాన్ని బట్టి దేవానికి వందనాలయ్యా, దేవానికి స్తోత్రాలయ్యా, దేవానికి స్తోత్రాలు తండ్రి. సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావమును మీకే ఆరోపిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. మా మధ్యలోనికి ఆత్మతో, శక్తితో, బలముతో, ప్రభావముతో దిగి వచ్చారు దేవా. మా హృదయములను మీరు తేలికపరిచారు ప్రభా. మా శరీరాలు మీరు బలపరిచారు. స్తోత్రములు తండ్రి. వాక్యం వినడానికి కూడా అదేవిధంగా బలపరచండి నాయన. ఈ యొక్క ఉదయకాల సమయంలో నాయన లూదియా హృదయాన్ని మీరు తెరిచినట్లుగా, ఆమె నీ మాటల మీద లక్ష్యం ఉంచేటట్లుగా ఆమె హృదయాన్ని తెరిచారు. అదేవిధంగా ఇక్కడున్న ప్రతి ఒక్కరి యొక్క హృదయాన్ని మీరు తెరవండి ప్రభువా. దేవా, నా హృదయాన్ని కూడా తెరవండి ప్రభువా. ఈరోజు మీరు మాకు బోధించుచున్న ప్రతి మాట కూడా ప్రభువా మేము వినడానికి, దేవా వినడం మాత్రమే కాదు నాయన, గ్రహించడానికి ప్రభు, అర్థము చేసుకోవడానికి, గ్రహించి అర్థము చేసుకోవడం మాత్రమే కాదు ప్రభు, ఆ వాక్యాన్ని వెంటనే ఆచరణలో పెట్టడానికి ప్రభువా. దేవా, మా బ్రతుకులను మార్చుకోవడానికి తండ్రి సహాయం చేయండి ప్రభువా. మా ఆధ్యాత్మికమైనటువంటి స్థితిని మెరుగు చేసుకోవడానికి, మా ఆధ్యాత్మికమైనటువంటి స్థితిని మరొక మెట్టులోనికి నడిపించుకోవడానికి సహాయం చేయండి దేవా. ప్రభువా, నీవే అందుకు సమర్థుడు నాయన, మీరే అందుకు సమర్థుడు దేవా. మీరు మాకు సహాయం చేయండి నాయన. బోధించుచున్న నన్ను, వింటున్నటువంటి బిడ్డలను అందరినీ బలపరిచి ప్రతి ఒక్కరిని కూడా ఆత్మ స్వాధీనంలో ఉంచుకొని మీరే మహిమ పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామం పేరట ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. గట్టిగా చెప్దామా? ఆమేన్.